Hello everyone, welcome back to our channel Cinematic World and this is Shiva. Game changer. నిజంగా చరణ్ ఫ్యాన్స్ కు ఒక పీడ కల. ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? ఎస్, కెరీర్లోని బిగ్గెస్ట్ డిజాస్టర్ అండ్ మెగా హీరోస్లోని భారీ లాస్. సంక్రాంతి సీజన్, ఓవర్ఫ్లోస్, కాంబో, రామ్ చరణ్ పుల్ ఏవి కూడా సేవ్ చేయలేకపోయాయి. అయితే సినిమా రన్ని కంప్లీట్ చేసుకుంది. చాలామంది అడుగుతున్నారు కమ్యూనిటీలో పెట్టట్లే వై అని. సో ఈ వీడియోలో ఏరియా వైజ్ కలెక్షన్స్, బిజినెస్ ఎంత కొట్టింది, ఎంత లాస్ అంతా మాట్లాడుకుందాం. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. మనకు తెలుసు గేమ్ చేంజర్ ముందు నుండే మనకి డోకా కొట్టిందని. ఓపెనింగ్స్కే ఆల్మోస్ట్ తేలిపోయింది. పైగా బిలో యావరేజ్ టు యావరేజ్ రివ్యూస్ ఇంకా ఎఫెక్ట్ చేశాయి. అయితే నైజాంలో క్లోజింగ్లో 19.35 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 43.5 కోట్లు, అంటే ఆల్మోస్ట్ 25 crore లాస్. లిటరలీ చాలా అండర్ పర్ఫామ్ చేసింది ఇక్కడ డే 1 నుండే. అండ్ సీడెడ్లో 10.5 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 23 కోట్లు, అంటే 12.5 crore లాస్. సీడెడ్ రామ్ చరణ్కి స్ట్రాంగ్ ఏరియా, బట్ రీసెంట్ బిగ్ ఫిల్మ్స్ ఫస్ట్ డే కూడా కొట్టలేకపోయింది ఇక్కడ. షాకింగ్ అసలు. ఇంకా వైజాగ్లో 10.46 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 14.2 కోట్లు. ఈస్ట్లో 8 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10 కోట్లు, మైనర్ లాస్. వెస్ట్లో 4.14 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 8.1 కోటి. గుంటూరులో 6.7 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10.2 కోట్లు. కృష్ణాలో 5.36 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 8.5 కోట్లు. అండ్ నెల్లూరులో 3.87 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 4.5 కోట్లు. అలా క్లోజింగ్లో తెలుగు స్టేట్స్లో 68.38 కోట్ల షేర్ అండ్ 102 కోట్ల గ్రాస్ కొట్టింది. తెలుగు స్టేట్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 122 కోట్లు, అంటే 54 crore లాస్తో హ్యూజ్ డిజాస్టర్ అయింది తెలుగు రాష్ట్రాల్లో. ఇంకా కర్ణాటకలో 4.9 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 14.5 కోట్లు. తమిళనాడులో 4.33 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 15 కోట్లు. ఈ సాంబార్ బ్యాచ్ శంకర్ ఉన్న ఫస్ట్ నుంచి మినిమం కూడా దేకలే. కేరళలో 29 లక్షల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2 కోట్లు, భారీ లాస్ ఇక్కడ. నార్త్లో 17.4 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 42.5 కోట్లు. ఫస్ట్ వీకెండ్ వరకు బాగానే పర్ఫామ్ చేసింది, తర్వాత ఘోరంగా డ్రాప్ అయింది. అండ్ ఓవర్సీస్లో 14.47 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 25 కోట్లు. అలా టోటల్ వరల్డ్ వైడ్గా క్లోజింగ్లో 109.8 కోట్ల షేర్ అండ్ 200.8 కోట్ల గ్రాస్. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 222 కోట్లు, అంటే 112 crore లాస్తో ఇండియాలోనే టాప్ 3 డిజాస్టర్ అయింది ఆఫ్టర్ కంగో అండ్ రాధేశ్యామ్. కంగో అనేమో 130 crore లాస్, రాధేశ్యామ్ 120. అండ్ తెలుగు పరంగా టాప్ 2 ఆఫ్టర్ రాధేశ్యామ్. అండ్ గ్రాస్ పరంగా 250 crore లాస్. బట్ ఆ టాక్తో ఈ కలెక్షన్స్లో 200 కోట్లు అయితే రీచ్ అయ్యాడు రామ్ చరణ్. మన దాంట్లో సినిమా డిజాస్టర్ అయి 100 కోట్ల షేర్ అండ్ 200 కోట్ల గ్రాస్ కొట్టింది చరణ్ అన్నే. ఇదొక్కటి రేర్ రికార్డ్ మొత్తం సౌత్ ఇండియాలోనే. అండ్ ఏం పర్లేదు, RC16తో అందరు మూసుకునే కంబ్యాక్ ఇస్తాడు, నో డౌట్. ఇది మ్యాటర్. సో అది గైస్ మ్యాటర్. రీసెంట్ గేమ్ చేంజర్ క్లోజింగ్ రిపోర్ట్, ఏరియా వైజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్స్, లాస్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి రామ్ చరణ్ RC16తో కంబ్యాక్ ఇస్తాడా, ఈ బాక్స్ ఆఫీస్ రన్ పైన మీ వ్యూని మాతో షేర్ చేసుకోండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.